పునరుద్ధానాన్ని చూసినటువంటి పరిశోధించినటువంటి ఆ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదట సువార్త, యేసును గురించిన ఆ శుభవార్త ఎవరికి చెప్పాడో తెలుసా? బ్రాహ్మణ పుంగవులకు చెప్పాడు. వేకువనే లేచి భానుని కిరణాలు పడుతూ ఉన్నప్పుడు, ఆ భానుడు పైకి లేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఆయన్ను చూస్తూ సూర్య నమస్కారం చేస్తూ సంధ్యవారుస్తున్నటువంటి బ్రాహ్మణులకు ఆయన మొట్టమొదట యేసును గురించిన శుభవార్తను చెప్పాడు. ఈ భారతదేశంలో, ఈ గొప్ప భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులుగా మారింది ఎవరంటే, క్రీస్తు శిష్యులుగా మారింది ఎవరంటే నిమ్న జాతి వాళ్ళు కాదు, బ్రాహ్మణ పుంగవులు. ఆయన నిమ్న జాతి దేవుడు కాదు. అటువంటి పునరుద్ధానుడైన దేవుడు. ఎవడు గెలుస్తాడండి మరణాన్ని? మీరు చెక్ చేసుకోండి. ప్రపంచంలో 21వ శతాబ్దంలోనే కాదు, 1వ శతాబ్దంలోకి కూడా వెళ్ళండి, క్రీస్తు పూర్వంలోకి కూడా వెళ్ళండి. మరణం గెలిచిన ఒక్కడి గురించి ఎక్కడైనా రాయబడిందా? దాఖలాలతో సహా, సాక్ష్యాధారాలతో, రుజువులతో? నో. ఏ బాబా అయినా, ఏ గురువు అయినా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక సమాధికి ముందు పేర్లు మారతాయి అంతే. అది సమాధే. మనం చచ్చిపోతే దాన్ని సమాధి అంటారు. ఆ గురువుగారు చచ్చిపోతే మహాసమాధి అంటారు. అంతే తేడా, రెండు సమాధులే. ఇంకో గురువుగారు చచ్చిపోతే సజీవ సమాధి అంటారు. అది కూడా సమాధే. సమాధి అంటే ఏంటండి? చావును గెలిచినట్టు కాదు. సజీవ సమాధి గొప్ప విషయమేం కాదు. ఈ రాత్రికి భూకంపం వచ్చిందనుకోండి, ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, సజీవ సమాధి అయిపోతారు. దేవుళ్ళు అయిపోతారా? సజీవ సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? బతికుండంగానే ఏక్దమ్ చనిపోవడం. ఏక్దమ్ ఇలా చిటికేసేలోపు చనిపోవడం. అది దేవత్వానికి గుర్తు కాదు. మహాసమాధి దేవత్వానికి గుర్తు కాదు. సమాధిని గెలవడం దేవత్వానికి గుర్తు. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచారు. అందుకనే ఆయన దేవుడయ్యాడు. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆయన అన్నాడు, మీరెవ్వరు గురువులని పిలవబడకండి, నేనొక్కడినే గురువుని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? గురువు అంటే దైవజ్ఞానాన్ని ప్రసాదించేవాడు, అజ్ఞానాన్ని పారద్రోలేవాడు. మరి ఎందుకు అందరినీ గురువులని పిలవద్దంటున్నాడు? తనొక్కడే గురువునని ఎందుకు అంటున్నాడు? నిజమైన గుహ్ ప్లస్ రూ, నిజంగా దైవజ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయనే. నాకు చెప్పండి, దేవుడి గురించి ఎవరు బాగా చెప్పగలరు? మనకి దేవుడిని బాగా ఎవరు పరిచయం చేయగలరు? మీరు నాకు చెప్పండి. మీ గురించి బాగా ఎవరు చెప్పగలరు? మీ భార్యనా? మీ అమ్మాయా? లేక మీ ఇంట్లో ఉండే కుక్క పిల్ల? ఒకవేళ దానికి మాటలు వచ్చినా సరే, కాసేపు మాటలు వచ్చాయి అనుకుందాం, వీళ్ళల్లో ఎవరు బాగా పరిచయం చేయగలరు మీ గురించి? దేవుడి కంటే తక్కువ వాడు దేవుణ్ణి గురించి పరిచయం చేయలేడు పరిపూర్ణంగా. అందుకే ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. కానీ యేసుక్రీస్తును దైవ కుమారుడే దేవుణ్ణి పరిపూర్ణంగా మనకు తెలియచేశాడని సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఉద్ఘోషిస్తోంది. అందుకనే ఆయన అన్నాడు, దైవ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు నేనొక్కడే. ఎందుకంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఎందుకంటే దేవుడు ఒక్కడే. అనంతుడైన దేవునికి పరిమితమైన మానవునికి మధ్య దూరం అగాధం అనంతమైంది. కాబట్టి ఆ అనంతమైన మధ్య దూరాన్ని, అగాధాన్ని పూడ్చగలిగిన వాడు కూడా అనంతుడు కావాలి. కాబట్టి పరిమితమైన గురువు మధ్యవర్తిగా ఉండలేడు. ఆ గురువు గారు ఓ పక్కన దేవుడై ఉండాలి, ఇంకో పక్కన మానవుడై ఉండాలి. మధ్యవర్తి ఎప్పుడు కూడా రెండు పార్టీల్ని సాటిస్ఫై చేయాలి. మానవుణ్ణి సాటిస్ఫై చేయాలంటే ఈయన పరిపూర్ణ మానవుడై ఉండాలి, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలంటే ఈయన దేవుడు అయి ఉండాలి పరిపూర్ణంగా. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవ మానవుడు. కనుకనే అసలు సిసలైన మధ్యవర్తిగా ఉండగలడు.
అందుకని నిజమైన జ్ఞానయోగాన్ని మనకు అబ్బింపచేసేవాడు, మనకు సిద్ధింపచేసేవాడు, ప్రసాదించేవాడు యేసుక్రీస్తు. నిజమైన జ్ఞానయోగి ఎవరు? ఆయనే. ఆయన మాత్రమే అసలు సిసలైన గురువు గారు. అందుకని ఆ జ్ఞాన మార్గం కూడా ఆయనలోనే నెరవేరింది. ఇకపోతే భక్తి మార్గం. భక్తి అంటే ఏమిటండి? గుండె లోతుల్లోంచి నిస్వార్థంగా, ఏమాత్రం పాపం లేకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, పాల వంటి తెల్లని మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం. గుండెల్లో పాపం పేరుకుపోయి ఉంటే, ప్రాణాత్మ దేహాలు పాపపంకిలమైపోతే ఆయన్ని ఎలా భక్తిభావంతో పూజించగలం? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఒకసారి, ఏమిటి నీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు అని అభ్యంతరం తెలిపారు పెద్దలు. అయ్యా, చేతులు కడుక్కోవడంలో ఏముంది నాయన? చేతులు కడుక్కోకపోతే ఒక జబ్బు వస్తుంది, ఒక మాత్ర వేస్తే పోతుంది, అంతే. కానీ కడుక్కోవాల్సింది చేతులు కాదు నాయన, ఆంతర్యాన్ని, ఆత్మను, హృదయాంతరాళాల్ని కడుక్కోవాలి. ఎందుకంటే మనిషిలో ఈరోజు వచ్చినటువంటి ప్రతి చెడు బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, లోపల నుంచి బయటికి వచ్చింది. నరహత్య, లోభం, క్రోధం, మోహం, వ్యభిచారం, అసూయ, కక్ష, కార్పణ్యం, కామ, క్రోధ, లోభ, మోద, మహం, మదమాత్సర్యాలు, ఇవన్నీ కూడా గుండెలోంచే పుట్టుకొస్తాయి. గుండెను కడుక్కోండిరా అని ప్రబోధించాడు, చురకలు వేశాడు. ఎవరు కడుగుతారు ఈ గుండెని? గుండెను కడిగితే తప్ప గుండెలోంచి పెళ్ళుబుకే భక్తి భావం స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా ఉండలేదు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన రెమెడీ ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం ఏమిటంటే, మీ గుండెల్లోకి నన్ను ఆహ్వానించండి. ఈ మహాదేవుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు అయి నిరూపించుకున్న ఈ మహాదేవుడు, సత్యదేవుడు రావాలనుకుంటే మనలోకి వచ్చేయగలడు. దయ్యం ఎప్పుడైనా మనిషిలోకి వచ్చేటప్పుడు అడిగొస్తుందా? ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా మీకు? దయ్యం ఎక్స్క్యూజ్ మీ, నేను మీలోకి రావచ్చా ఒకసారి అని ఎప్పుడైనా అడిగొచ్చిందా? అడగదు. దేవుడికి దయ్యానికి అదే తేడా. దేవుడు అడిగి నువ్వు తలుపు తీస్తేనే వస్తానంటున్నాడు. నేను హృదయము తలుపు బయట నుంచొని తడుతున్నాను. ఎవడైనా నేను తలుపు తట్టడం విని, నా స్వరము విని తలుపు తీసిన ఎడల, కండిషన్, షరతు, నన్ను ఆహ్వానిస్తేనే, తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తాను. ఎవరు చెప్పారండి బలవంతపు మత మార్పిళ్ళు చేశారని? యేసుక్రీస్తు శిష్యులు బలవంతంగా మత మార్పిడి చేసుకోలేరు, బలవంతంగా మారలేరు. ఎందుకంటే ఆయన బలవంతంగా మార్చే దేవుడు కానే కాదు. ఆయన అందరి కోసం చనిపోయాడు. హైందవుల కోసం, క్రైస్తవుల కోసం, యూదుల కోసం, ముస్లిముల కోసం, నాస్తికుల కోసం, మార్వాడీల కోసం. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే, అందరినీ ఆయన ప్రేమించాడు. లోకమంతటి కోసం ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడని సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఉద్ఘోషిస్తోంది. కానీ ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించే విషయంలో మన మీద రుద్దడు. ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తాడని ఆయన తన వాక్యంలో, తన వేదవాక్కులో రాయించుకున్నాడు. ఎంత మంచి దేవుడు! నువ్వు పిలిస్తేనే నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వచ్చాడా, నీ హృదయాన్ని కూడా, నీ ఆత్మని కూడా, నీ హృదయాంతరాళాలని కడుగుతాడు. అప్పుడు భక్తి శ్రద్ధలతో, నిజమైన చిత్తశుద్ధి కలిగిన భక్తితో ఆయన్ను సేవించగలవు, ఆయనకు దగ్గర కాగలవు. వేమన చెప్పలేదా? చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా చెప్పలేదా? పాత్రను కడగకపోతే దాంట్లోది నువ్వు తినగలవా?
నీ గుండె లోతుల్ని కడుక్కోకపోతే నీవర్పించే నైవేద్యం దేవుడు అంగీకరించగలడా? అందుకనే ముందు యేసు దగ్గరికి పరిగెట్టాలి, ఆయన హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయన నిన్ను కడగాలి. అప్పుడే భక్తి మార్గం నువ్వు నెరవేర్చుకుంటావు. భక్తి మార్గం ద్వారా దేవునికి దగ్గరవుతావు. 4వది యోగ మార్గం, రాజయోగం, ధ్యానం, మెడిటేషన్. ధ్యానించాలంటే, భగవంతుణ్ణి ధ్యానించాలంటే చుక్కలక్కర్లా, ఇంకేదో అక్కర్లా, శ్వాస మీద ధ్యాస పెట్టక్కర్లా. ఆ భగవంతుణ్ణి నువ్వు తెలుసుకుంటే ధ్యానించకుండా ఉండలేవు. ధ్యానం అంటే ఏమిటండి? ధ్యాస అంటే ఏమిటి? ఎప్పుడు మనసులో అదే ఆలోచన, దాన్నే ధ్యాస అంటారు. మనసంతా ఆలోచనతోటే నిండిపోయిందనుకోండి, దాన్ని ధ్యానం అంటారు. మనసంతా నువ్వే. తెలీదా మీకు? మీకు బాగా తెలుసు ధ్యానం అంటే ఏమిటో. క్లాసులో కూర్చుంటావు, కానీ నువ్వు అమ్మాయి గురించే ఆలోచిస్తావు. ఎందుకని? ఆ రూపం అలాంటిది, ఆ టాలెంట్ అలాంటిది, ఆ కళ్ళు అలాంటివి. మనిషికి ఎంత సీనుంటే నువ్వు ఈ అద్భుతమైన, ఈ పరమ పవిత్రుడైన, పరమ పావనుడైన, సచ్చీలుడైన, విలక్షణుడైన, ఇంత అద్భుతమైనటువంటి మృత్యుంజయుడైనటువంటి ఈ క్రీస్తును నువ్వు తెలుసుకుంటే ఆయన్ని ధ్యానించకుండా ఉండగలవా? ధ్యానం అంటే ఏంటనుకున్నారు? మనసును ఖాళీ చేసుకోవడం కాదు, చుక్క మీద ఏకాగ్రత ఉంచడం కాదు, ఆ తర్వాత చుక్క లేకుండా చేసుకోవడం కాదు, శ్వాస మీద ధ్యాస కాదు, దేవుడి మీదే ధ్యాస. నిత్యము దేవుణ్ణే తలుచుకోవడం, దైవ చింతనలో, దైవ స్పృహలో బ్రతకడం. బైబిల్ చెప్తోంది, మీరేది చేసిననో దేవుని కోసమే చెయ్యండి. నువ్వు వంటగదిలో ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా దేవుడి కోసమే కోస్తే నీ కన్నీళ్ళు రావు. చాలామంది ఉల్లిపాయల కోసం ఏడుస్తారు అనుకుంటారు. చాలామంది ఈ ఉల్లిపాయలు కోసే బాధ ఎప్పుడు తప్పుద్దా అని అత్త మీద పడి ఏడుస్తారు. చాలాసార్లు మనం ఇష్టంగా పని చేయం, అది ఆఫీసులోనైనా ఇంట్లోనైనా. కానీ దేవుడి కోసం పనిచేసామనుకో, దేవుడి ధ్యాసలో పనిచేసామనుకో, షాపింగ్ కూడా దేవుడి ధ్యాసలో చేసావనుకో, నువ్వు పిచ్చి పిచ్చి షాపింగ్లు చేయవు. క్రైస్తవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అతను యోగా చేయాలంటే ఎక్కడో ఒక పిరమిడ్ కింద కూర్చోక్కర్లా, ఎక్కడో ఒక చీకటి బిలంలో కూర్చోక్కర్లా, ఎక్కడో ఒంటరిగా ఒక గదిలో కూర్చోనక్కర్లా. ప్రతి పనిలో, ప్రతి నిత్యం, అనునిత్యం అతను దైవస్పృహలో బ్రతకగలడు. యేసును రుచి చూసి చూడండి, ఆయన మీరు మర్చిపోగలరేమో. ఆటోమేటిక్గా మీరు రాజయోగంలోకి వెళ్తారు. ఆయన స్వరూపం అలాంటిది, ఆయన స్వభావం అలాంటిది, ఆయన గుణగణాలు అలాంటివి. అద్భుతమైనటువంటి గుణగణాలు ఆయనవు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే మొదటి మార్గం కర్మ మార్గం, రెండవ మార్గం జ్ఞాన మార్గం, మూడవ మార్గం భక్తి మార్గం, నాలుగవ మార్గం రాజయోగం. ఈ అన్ని మార్గాలను కలబోసుకొని, ఆ మార్గాలు దేవుడి దగ్గరికి మనల్ని చేర్చలేనప్పుడు తానే మార్గమై, 4 మార్గాలకు మించిన ఉత్తమమైన మార్గమై, నేనే మార్గమని పరిచయం చేసుకుని మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఈ లోకానికి అరుదించిన, 2000 సంవత్సరాల క్రితం అరుదించిన ఏకైక పుణ్యమూర్తి గురుదేవుడు, దైవమానవుడు, నిజమైన సత్యదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడై పాపం లేనివాడని నిరూపించుకొని, దేవుడని నిరూపించుకొని మనల్ని దేవుడి దగ్గరకు చేర్చగలిగిన దేవునికి నరునికి ఏకైక మధ్యవర్తి యేసు క్రీస్తు. అందుకనే నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు మోక్షం చేరలేడు, దేవుణ్ణి చేరలేడు. అందుకని నా యొద్దకు రండి అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఈ రాత్రి
ఈ యేసును అంగీకరిస్తావా, అంగీకరించవా, అది నీ వంతు, అది నీ పని. స్నేహితుడా, సోదరి, ఈ లోకం చాలా అశాశ్వతమైనది. జీవితం చాలా తాత్కాలికమైంది. ఎప్పుడు పోతామో తెలియదు. అందుకనే వచ్చిన తరుణాన్ని పోగొట్టుకోకూడదు. కొన్ని అవకాశాలు మళ్ళీ రావు. ముఖ్యంగా భగవంతుణ్ణి అంగీకరించే అవకాశం చాలా అద్భుతమైన అవకాశం. సువర్ణానికి మించిన సువర్ణ అవకాశం అది. అందుకని తాత్సారం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. స్నేహితుడా, సోదరి, ఈ జీవితం ఎంత తాత్కాలికమైందో, ఈ లోకం ఎంత అశాశ్వతమైనదో, ఈ లోకంలో, ఈ జీవితంలో నువ్వు ఆ దేవుడి గురించి, ఆ క్రీస్తు దేవుడి గురించి తీసుకునే నిర్ణయం చాలా శాశ్వతమైనది, చాలా శాశ్వతమైనది. దట్ ఈస్ ద పారాడాక్స్. అదే వైవిధ్యం. ఇక్కడ నువ్వు క్రీస్తును కాదనుకొని నిర్ణయం తీసుకుంటే, నువ్వు పోయాక ఆ నిత్యకాలంలో, ఆ స్వర్గధామంలో నువ్వు ప్రవేశించలేవు. నువ్వు కావాలనుకున్న దేవుడు నీకు దొరకడు. దేవుడు లేక ఆక్రోశించడమే, అలమటించడమే నరకం అంటే. ఇక్కడ ఆ దేవుణ్ణి నువ్వు కావాలనుకుంటే, గుండెల్లో మనసా వాచా కర్మన చేర్చుకుంటే, ఇష్టపూర్వకంగా ఆయన్ని అంగీకరిస్తే, అక్కడికి వెళ్ళాక ఆ మరణం తర్వాత వద్దనుకున్న ఆయన నిన్ను విడిచిపోడు. నిత్యకాలం ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది స్నేహితుడా, సోదరి? కాకి భోంచేస్తే లభించదు. ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? మన పూర్వీకులు చెప్పారు, ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది, మనిషికి మనశ్శాంతి ఎలా లభిస్తుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. శాంతి ఎప్పుడు దొరుకుతుంది? అసత్యం నుంచి సత్యంలోకి ప్రవేశించినప్పుడు, అసత్య జ్ఞానం నుంచి సత్యజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, అంధకారం నుంచి వెలుగులోకి వెళ్ళినప్పుడు, మృత్యువులోంచి అమృతతుల్యమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు నేనే సత్యమని పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు నేనే జీవమును అని పరిచయం చేసుకున్నాడు. మరణాన్ని గెలిచాడు. కాబట్టి అసతోమా సద్గమయ, యేసు నేనే సత్యమని జవాబిచ్చాడు. తమసోమా జ్యోతిర్గమయ, నేనే జ్యోతిని, అంతిమ జ్యోతిని, అంతిమ వెలుగును అని జవాబిచ్చాడు. మృత్యోర్మా అమృతంగమయ, ఇదిగో నేను మృత్యుంజయుణ్ణయ్యాను, కాబట్టి అమృతతుల్యమైన మృత్యువు లేని జీవితాన్ని నేను ప్రసాదించగలను అని నిరూపించి చూపించాడు. అందుకనే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట చెప్పాడు, నేను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చే తాత్కాలికమైన మనశ్శాంతిని కాదు, శాశ్వత కాలం ఉండే శాంతిని. బయట ఎన్ని అలజడులున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎటువంటి ఆటుపోటులు నీ జీవితంలో ఎదురైనా, నీ ఆంతర్యంలో స్థితప్రజ్ఞత, మనశ్శాంతి, నిశ్చలమైన ఆత్మస్థితిని నేను ప్రసాదిస్తాను. ఆత్మశాంతి క్రీస్తు ద్వారా అవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం, ధ్యానం చేద్దాం. నిజంగా భగవంతుని ధ్యానం చేద్దాం. భగవత్ సన్నిధానంలో మౌనంగా కళ్ళు మూసుకొని భగవంతుడి పైన మనసు లగ్నం చేసి, యేసుక్రీస్తుడి పైన, సత్యదేవుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు పైన ఏకాగ్రతతో మనస్సుంచి ధ్యానం చేద్దాం. మన జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. మన రహస్య జీవితాన్ని, మన బహిరంగ జీవితాన్ని. 80% జీవితం బయట వాళ్లకు తెలియదు. రహస్య జీవితమే ప్రతి మనిషిలో. 50% జీవితం పక్కన భార్యకు కూడా తెలియదు. రహస్య జీవితమే చాలామందికి. 70% జీవితం
తల్లిదండ్రులకు కూడా తెలియదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఎన్నో రహస్యాలు. కానీ భగవంతుడికి 100% నువ్వేంటో నేనేంటో తెలుసు. ఆయన దగ్గర దాపరికం చేయలేం, దోబూచులు ఆడలేం, దాగుడు మూతలు ఆడలేం. నిజాయితీతో ఆయన దగ్గర ఒప్పుకుందాం. అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు, నా పైన కృప చూపు. వేడుకుందాం ఆయన్ని, నిజాయితీతో ఒప్పుకుందాం మన పాపాన్ని. ఇదిగో తలంపుల్లో నేను చేసిన పాపం ఇది నాయన. ఇదిగో నోటి ద్వారా ఎన్నో మార్లు నా మాటల ద్వారా నేను పలికిన పాపపు మాటలు, దుర్భాషలు, బూతులు, అపవిత్రమైన మాటలు ఇవే నాయన. నీ సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. అయ్యా, నా చూపులు ఎన్నో మార్లు మోహపు చూపులు, లోభపు చూపులు, అత్యాశకు సంబంధించిన చూపులు, కుళ్ళు కుతంత్రంతో కూడిన చూపులు, కక్ష కార్పణ్యంతో కూడిన చూపులు, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, నా క్రియలు, నేను తెలిసి 10 మందికి తెలిసి చేసిన క్రియలు, రహస్యంగా చేసిన పాపక్రియలు నీ కనుల ముందు తేట తెల్లంగా ఉన్నాయి. నన్ను క్షమించు నాయనా. ఈరోజు నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. నీవు నిజమైన దేవుడవైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సంస్కృతికి అతీతంగా, కాలానికి అతీతంగా నువ్వు దేవుడివే నాయనా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నేనే మతం అని చూసుకోను, నేనే కులం అని చూసుకోను, నువ్వు నాకు కావాలి ప్రభువా. నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా. ఒకవేళ ఇది నీ ప్రార్థన అయితే ఈ క్షణమే ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకోండి. మీకు వచ్చిన పరిభాషలో, మీకు వచ్చిన మాటల్లో. ప్రార్థన మంత్రం కాదు, జపం కాదు, వల్లి వేసే మాటలు కాదు, గుండె లోతుల్లోంచి మీరు చేసే ఆక్రందనే ప్రార్థన. నిజాయితీతో గుండె లోతుల్లోంచి మాట్లాడే మాటే ప్రార్థన. ప్రార్థన చేయండి. ఆయన పాదాల మీద పడండి. మీ పాపాన్ని ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి. అయ్యా, నీ సిలువ రక్తం తప్ప మరి ఏది నా పాపాన్ని కడగలేదు. కనుక తండ్రి, నీ సిలువ రక్తంతో నన్ను కడుగు. ఆయన్ని వేడుకోండి. నేను చెప్పానని కాకుండా మీకై మీరు ఈ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన వింటాడు. బలవంతం లేదు సుమి. మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వింటాడు. ఒకవేళ మీరు అలాంటి ప్రార్థన చేస్తే మీ ముగింపులో ఆయన్ని మీ హృదయంలో పిలవండి. నా హృదయంలోకి రా నాయనా. నా హృదయ కవాటాన్ని తెరుస్తున్నాను, నా హృదయపు తలుపులు తెరుస్తున్నాను. మనస్ఫూర్తిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి. ధన్యోస్మిని నాయన. నీవు నిజంగా నా హృదయంలోకి వస్తే, నా జీవితంలోకి అడుగితే నాకంటే ధన్యుడు ధన్యురాలు లేదు నాయన అని తల వంచి ఆయనకు నమస్కరించి ఆయన్ని మీ హృదయంలోకి పిలిచి మీ హృదయ సింహాసనం పైన ఆయన్ను కూర్చోబెట్టుకోండి. మీ జీవితంలో ఉన్న సర్వ హక్కులు ఆయనకి దారాదత్తం చేయండి, ఆయనకి దాసోహం చేయండి, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయండి. మీ హృదయంలో మీ ఆత్మ ప్రణమిల్లనివ్వండి ఆయనకి. ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఆయనను మీరు అంగీకరించినప్పుడు నా ప్రార్థన యేసు నామంలో అడుగుతున్నాను అని చెప్పండి. మీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. వెనువెంటనే మీ వినతిని ఆయన మన్నిస్తాడు. మీరు అలాగే ప్రార్థనలో ఉంటే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. మా పూర్వీకులు ఎంత భక్తి ప్రవక్తలు కలిగిన వాళ్ళు. భక్తి విషయంలో, మతనిష్ట విషయంలో, దైవ చింతన విషయంలో
దేవుణ్ణి తెలుసుకోవాలన్న తపన, తృష్ణ విషయాల్లో మేము భారతీయులమైనందుకు గర్విస్తున్నాము తండ్రి. భారతదేశంలో మమ్మల్ని పుట్టించినందుకు నీకు స్తోత్రాలు. అయితే నాయన, నిజమైన దేవుడవైన నిన్ను తెలుసుకోవడం మా అన్వేషణలో క్లైమాక్స్, మా అంతిమ ధ్యేయం ఇదే కదా నాయన, నిన్ను చేరుకోవాలనే కదా. మేము ఏర్పరచుకున్న మార్గాలన్నీ పరిపూర్ణం కాలేనప్పుడు, పరిపూర్ణంగా అవి మమ్మల్ని నీ దగ్గరికి చేరువ చేయలేనప్పుడు, నీవే దిగి వచ్చి అనంతుడవైనందున అనంతమైన ఆ అగాధాన్ని నీవే దాటుకుని మా దగ్గరికి వచ్చి, మేము దాటలేనప్పుడు మమ్మల్ని కనికరించి, మమ్మల్ని దర్శించి 2000 సంవత్సరాల క్రితం చంపడానికి రాకుండా మా కోసం చనిపోవడానికి వచ్చావే. దుష్టులమైన మమ్మల్ని శిక్షించడానికి రాకుండా దుష్ట రక్షణ కోసం వచ్చావే. శిష్టుడు ఒక్కడు కూడా లేనందున శిష్ట రక్షణ చేయడానికి కాదు కానీ దుష్ట రక్షణకే వచ్చావే. నీకు పాదాభివందనం చేయక మరేం చేయగలం నాయన? నీకు సాష్టాంగ నమస్కారం చేయక మరేం చేయగలం తండ్రి? నీవే మా దేవుడవు, నీవే సమస్త మానవ కోటికి దేవుడవు. నిన్ను పూజిస్తున్నాం, కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం. ఈ రోజున ఎవరైతే ఈరోజు ఈ ఉండి గ్రామంలో నాయనా నిన్ను తెలుసుకున్నారో, నిన్ను హృదయంలోకి ఆహ్వానించారో, తమ పాపాలని ఒప్పుకొని నీ శిలువ రక్తంలో కడుక్కున్నారో, పశ్చాత్తాపడ్డారో, వారందరికీ నీ బిడ్డలుగా ఉండడానికి, పుత్రికలుగా పుత్రులుగా ఉండడానికి అధికారం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నాయనా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా. వారిని భద్రం చేసుకోండి. అపవాది నుంచి, లోక ఆకర్షణ నుంచి, స్వీయమైన తప్పిదాల నుంచి, స్వయంకృతాపరాధాల నుంచి, పాపపు నైజం నుంచి వారిని విడిపించండి, తప్పించండి. పవిత్రమైన మనస్సుల్ని, ప్రాణాత్మ దేహాలను వారికి ప్రసాదించండి. పవిత్రమైన భక్తి మార్గంలో జీవించడానికి కృప చూపించండి. తోటి వాడిని కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, లింగ వివక్ష లేకుండా ప్రేమించేటువంటి క్రీస్తు లాంటి ప్రేమ గుణాన్ని ప్రసాదించండి. నిన్ను కాదన్న వారిని క్షమించండి, మరొక అవకాశం ఇవ్వండి. సంశయించే వారిని, వెనుకాడే వారిని, మీమాంసలో ఉన్నవారిని, వారి అనుమానాల్ని పటాపంచలు చేసి నీ ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. విజయప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, కష్టపడిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వేదికను అలంకరించిన పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారుల్ని, ప్రభుత్వోద్యోగుల్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ఊరికి సంబంధించిన పెద్దల్ని, ప్రభృతుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వచనాల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి మహాపుణ్యనామాన ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ఏకైక కుమారుడైన మనకు దేవుణ్ణి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు వారి అద్భుతమైన కృపయు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆత్మరూపంలో మనకు తోడుగా ఉన్నటువంటి దైవాత్మ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన వారందరికీ, ఈరోజు యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండునుగాక. ఆమేన్.